జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి రవీందర్ తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలతో పాటు 2 వార్డులు రక్త పరీక్షలు చేసే గదిని పరిశీలించారు. డెంగ్యూతో బాధపడుతున్న రోగులకు జాగ్రత్తలు తీసుకుంటూ ఆహారంతో పాటు వైద్యులు ఇచ్చిన మందులు వాడాలన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను వివరాలు అడిగి ఎన్ని రోజుల నుండి జ్వరం వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫార్మసిస్టులతో మాట్లాడుతూ తక్కువ ఉన్న మెడిసిన్ గురించి ఆరా తీశారు. ఏ మెడిసిన్స్ లేవో వాటి వివరాలను ఇవ్వాలని ఆదేశించారు. వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, దోమలతో జాగ్రత్తగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ప్యాంటు, ఫుల్ షర్ట్స్ ధరించాలన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ వర్షాలు పడ్డ కారణంగా మన గ్రామంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల్లో చైతన్యం వస్తే మనకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఫోకస్ చేయాల్సింది శానిటేషన్. మన ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. తర్వాత దానికే దోమలు ఆవాసం అవుతాయి కాబట్టి ఆ లార్వా రావద్దంటే నీళ్లు లేకుండా చూడండి. పిచ్చి మొక్కలన్నీ ఎంటదంటే తీసేయండి. డైలీ వాటర్ను క్లియర్ చేయడం, పిచ్చి మొక్కలు తీసేసి తర్వాత ఇంట్లోకి దోమలు రాకుండా మెష్లు పెట్టుకొని మనం ఫుల్ స్లీవ్స్ ప్యాంటు తర్వాత ఫుల్ చొక్కాలు వేసుకుంటే దోమలు కుట్టకుండా మనము జాగ్రత్తలు తీసుకుంటే మనము ఈ సిచ్యువేషన్ నుంచి మనము ప్రొటెక్ట్ చేసుకోబడుతుంది. లేకపోతే ఏమవుద్దంటే ఈ ఫీవర్ వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేసి మీరు చాలామంది ఏంటంటే ప్రైవేట్ అక్కడ ఇక్కడ వెళ్ళిపోయి కూడా వేలకు ఖర్చు పెట్టుకొని ఆ టెస్టులు ఈ టెస్టులు చేసేసి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఫీవర్ వస్తే ఇమ్మీడియట్గా సబ్ సెంటర్ అవసరం ఉంటే సబ్ సెంటర్ కానీ, పిఎస్సి అయితే పిఎస్సి కానీ, సిహెచ్సి అయితే సిహెచ్సి కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి రండి. అక్కడ మీకు డాక్టర్లు పరీక్ష చేసి తగిన రక్త పరీక్షలు చేసేసి ఏ వ్యాధి నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. అవసరం అడ్మిట్ చేసుకొని కూడా మీకు డిహైడ్రేషన్ లేకుండా అవన్నీ మెడిసిన్స్, గ్లూకోజ్ బాటిల్స్ అన్నీ ఇస్తారు. మీకు సరైన యాంటీబయాటిక్స్ కానీ ప్రతి ఒక్క మందులు ఇస్తారు. ఇక్కడ రక్త పరీక్ష టీ డయాగ్నోస్టిక్ సెంటర్లలో మనము చేస్తే అక్కడ ఒకవేళ డెంగ్యూ, ఇప్పుడు ప్రస్తుత సీజన్లో డెంగ్యూ సీజన్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా లక్షణాలు ఉంటే ఆ రక్త పరీక్షలు చేస్తే దాంట్లో మనకు ఎలిసా మెథడ్ టెస్ట్ తోటి కన్ఫర్మ్ చేస్తారు. కన్ఫర్మ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు. బయట ఏంటంటే వాళ్ళు స్ట్రిప్ మెథడ్ చేస్తుంటారు. అది కొంచెం సరైన పద్ధతి కాదు. దాంట్లో మనకు అక్యురేట్ రాదు. దానివల్ల ప్రజలు భయభ్రాంతులుగా లేనిపోని చెప్పడం వల్ల కూడా భయభ్రాంతులు అవుతున్నారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీరు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి, దోమలు పెరగకుండా చూసుకోండి, శానిటేషన్ ప్రాపర్గా చూసుకోండి. అదొక్కటే మీ చేతిలో ఉంది. తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినాక డాక్టర్లు, సిస్టర్లు, ఆశాలు వాళ్ళందరూ వచ్చినా కూడా రాకుండా ఉండడం బెటర్ కదా. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. కాబట్టి మీరు తగి జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్లు అవసరం లేకుండా మీ అందులో మీరే కాపాడుకొని తప్పని పరిస్థితుల్లో మేమందరం ఉన్నాము మీకు సర్వీస్ చేయడం సదా మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ.